భద్రాచలం రాములవారి భూములను శ్రీనివాసానంద సరస్వతి స్వామి ఆధ్వర్యంలో పలువురు స్వామీజీలు పురుషోత్తమపట్నం వెళ్లి పరిశీలించారు. పురుషోత్తమపట్నంలోని రామాలయంలో గ్రామస్తులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆ భూములు రామాలయానికి ఎలా, ఎవరు డొనేట్ చేశారని, ఏ కండిషన్ మీద డొనేట్ చేశారని, ఆ భూముల మీద గ్రామస్తులకు ఉన్న హక్కుల గురించి స్వామీజీకి తెలిపారు. దేవాదాయ శాఖ అధికారులు రైతుల మీద దాడులు చేయడం హేయమైన చర్య అని అన్నారు. మీరు కూడా కోపతాపాలకు వెళ్లకుండా శాంతియుతముగా ప్రశాంతముగా మీరు కూడా అందరికీ సహకరించి రెండు ప్రభుత్వాలకి కూడా సహకరించి మన సమస్యని స్నేహపూర్వకంగా ఆధ్యాత్మిక పూర్వకంగా భక్తి భావనతో పరిష్కార మార్గాన్ని చూపించుకుందాం. ఒక మంచి మెసేజ్ని ఈ సందర్భంగా ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒక స్టాండింగ్ కమిటీని కూడా మేము కోరుతున్నాం. ఒక స్టాండింగ్ కమిటీ కూడా వేయాలి. ఒక స్టాండింగ్ కమిటీ ఉభయ రాష్ట్రాల్లో రేపు మన భద్రాచల రాముల వారి సమస్య కర్ణాటకకి మనకి ఆంధ్రప్రదేశ్ రావచ్చు, కర్ణాటకకి తెలంగాణ ప్రభుత్వానికి రావచ్చు, లేకపోతే పక్కనుండే ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి మనకి రావచ్చు, పక్కన రాష్ట్రాలకి సమస్యలు రావచ్చు. దైవికంగా దేవాలయాల పరంగా అలాంటి సమస్యలు వచ్చేటప్పుడు ఏమండి వెనక ముందు ఆలోచించకుండా తొందరగా వచ్చి సమస్యను జటిలం చేసేసి రకరకాలుగా హిందూ సమాజానికి మాయన మచ్చన తెచ్చేటటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో అలాంటి ఆవేశపూరితమైన అధికారులకు స్వస్తి పలికి సామరస్యపూర్వకంగా ఉండే ఒక కమిటీని కూడా అందరూ కూడా